Hi parents, welcome back to our Science Olympiad learning classes. Today we will learn 3 fun topics from the animals world. First one, younger ones of animals. Second one, how animals moves. And third one, animal sounds. And don't miss the worksheet at the end. ఈరోజు టాపిక్లో మనం యానిమల్ యంగర్ వన్, యానిమల్ మూమెంట్, అదేవిధంగా యానిమల్ సౌండ్స్ అన్నది క్లియర్గా నేర్చుకుందాం. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ క్లాస్ సైన్స్ ఒలింపియాడ్ టాపిక్ కామన్ యానిమల్స్ అండ్ దేర్ యంగర్ వన్స్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుండి 1 or 2 క్వశ్చన్స్ డ్యామ్ షూర్గా వస్తాయి. సో కేర్ఫుల్గా వినండి. అసలు యంగర్ వన్ అంటే ఏంటి? యంగర్ వన్స్ ఆర్ ది బేబీస్ ఆఫ్ యానిమల్స్. ఎవ్రీ యానిమల్స్ గివ్స్ బ్రీత్ టు ఆర్ లేస్ ఎగ్స్ ఫ్రమ్ విచ్ యంగర్ వన్స్ ఆర్ బోర్న్. ఈ యానిమల్స్ అన్నవి బ్రీత్ ద్వారా అదేవిధంగా ఎగ్ ద్వారా యంగర్ వన్స్ అన్నది ఇస్తాయి అన్నమాట. Younger ones means just like human have a babies. Say yes or no. Animals also have their younger ones. Here are some examples. ఇక్కడ కొన్ని యానిమల్స్ యంగర్ వన్స్ ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను. సో ఇవి చాలా క్లియర్గా అర్థం చేసుకోండి, బై హార్ట్ చేయండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను యానిమల్స్ హోమ్స్ కోసం ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి. అదేవిధంగా ఈ యానిమల్స్ యంగర్ వన్స్ కూడా సేమ్ అదే విధంగా రిపీట్ చేయండి, రోజు బై హార్ట్ చేయించండి. దీనివల్ల మనకి రోజు చేయించడం వల్ల మనకి ఈజీగా గుర్తుంటుంది, ఎప్పటికీ మర్చిపోం. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. డాగ్ యంగర్ వన్ని పప్పీ అంటారు, క్యాట్ కిటెన్, కవ్ కాఫ్. ఆ విధంగా మీకు ప్రీవియస్ ఇయర్లో ఏవైతే ఇచ్చారో క్వశ్చన్స్ దాన్ని బేస్ చేసుకొని కొన్ని యానిమల్స్ యంగర్ వన్స్ అన్నది నేను రాశాను. సో ఇవి చాలా ఇంపార్టెంట్. దీన్ని క్రాస్ చేసి మనకి క్వశ్చన్స్ అయితే రావు. సో ఇది ఒక్కసారి మీరు రీడౌట్ చేసి బై హార్ట్ చేసి ఈజీగా మీరు మార్క్స్ అన్నది స్కోర్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ టాపిక్ యానిమల్ మూమెంట్స్. డిఫరెంట్ యానిమల్స్ మూవ్ ఇన్ ఏ డిఫరెంట్ వేవ్స్. లెట్స్ లెర్న్. వాకింగ్, క్రోలింగ్, ఫ్లయింగ్, స్విమ్మింగ్, hopping. For example, fish, it's moving, swimming. Bird flies, horse run, snake it's crawling. Kangaroo hops, monkey climbs. ఇట్లాగా ఈ విధంగా డిఫరెంట్ వేలో యానిమల్స్ అన్నది మూవ్ అవుతాయి. క్యాన్ యూ యాక్ట్ లైక్ ఎ మంకీ? ట్రై హోపింగ్ లైక్ ఏ క్యాంగరో. ఓకేనా, పిల్లలతో ట్రై చేయించండి. ఇలా ఫన్నీగా చేయించడం వల్ల కూడా వాళ్ళ కాన్సెప్ట్ ఈజీగా క్యాచ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యానిమల్ సౌండ్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మన క్లాసెస్ విన్న వాళ్ళు ప్రీవియస్ వీడియోలో మనం ఫోనిక్స్ చెప్పేటప్పుడు యానిమల్ సౌండ్స్ యూస్ చేసే ఫోనిక్స్ అన్నది చెప్తాం. సో ఆల్రెడీ ఆ వీడియోస్ ప్రీవియస్ వీడియోలో నా క్లాసెస్ విన్న వాళ్ళకైతే ఈ యానిమల్ సౌండ్స్ అనేది అవైలబుల్గా వచ్చేస్తుంది. సో ఇన్ కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరన్నా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ యానిమల్ సౌండ్స్ అన్నది అది యాక్షన్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ పిల్లలకైతే చెప్పాలి, అప్పుడే ఇది క్లియర్గా తెలుస్తుంది, ఓకేనా. డాగ్, బార్క్, క్యాట్, మియావ్, కౌ, మూ, లయన్, డీర్. ఇట్లాగా కొన్ని యానిమల్ సౌండ్స్ అయితే ఇచ్చాను. సో ఇవి కూడా బై హార్ట్ చేయించి వాళ్ళతో యాక్షన్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ లర్న్ చేయించాను, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వర్క్షీట్. ఈ వర్క్షీట్ అన్నది ప్రీవియస్ ఇయర్లో ఏ యానిమల్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ అయితే ఇచ్చారో ఆ క్వశ్చన్స్ అన్నీ గ్యాదర్ చేసి ఈ వర్క్షీట్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఈ వర్క్షీట్ ఓన్లీ పిల్లలతో అయితేనే చేయించండి. దాన్ని బట్టి వాళ్ళ పిల్లలు ఎలా చేశారో మీ క్లాసెస్ ఎంతవరకు వాళ్ళకి అర్థమైందో తెలుస్తుంది. ఇన్కేస్ అవి ఏమైనా రాంగ్ చేశారనుకో ఆ టాపిక్ అన్నది మీరు రిపీట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఒక్కసారి పిల్లలతో ఓన్గా వాళ్ళు రీడౌట్ చేస్తూ ఓన్గా వాళ్ళతోనే చేయించాం, ఓకేనా. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ లీవ్ ఇన్ ఏ బుర్రో? అంటే కౌ, డాగ్, లయన్, ఎలిఫెంట్. బుర్రోలో ఏ ఎలిఫెంట్ స్టే చేస్తుంది? ఆన్సర్ డాగే కదా హోల్లో స్టే చేసేది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ గివ్ మిల్క్? హార్స్, క్యాట్, కౌ, లయన్. పిల్లలతోనే చేయించండి, చాలా ఈజీ టాపిక్స్ కాబట్టి ఈజీగా క్యాచ్ చేస్తారు, ఓకేనా. థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ది హోమ్ ఆఫ్ ఏ లయన్ కాల్డ్? అంటే లయన్ హోమ్ ఏంటి? మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా హోమ్స్ కోసం కూడా. సో లయన్ హోమ్ ఏంటి? డెన్. ఈ విధంగా మీరు పిల్లలతో అయితే వర్క్షీట్ చేయించండి.
టోటల్ 8 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఈ 8 క్వశ్చన్స్ వాళ్ళతోనే ఓన్గా చేయించాను. ఓకేనా? ఈ రోజుతో మనకి యానిమల్స్ టాపిక్ కూడా క్లియర్ అయింది. ప్రీవియస్గా మనం ప్లాంట్స్ టాపిక్, యానిమల్స్ టాపిక్స్, దానికి సంబంధించిన వర్క్షీట్ కూడా చేసాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం హ్యూమన్ బాడీస్ కోసం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఒలింపియాడ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఏ క్లాస్ అయితే చెప్తున్నానో ఆ క్లాసే వినేసి ఫర్దర్గా అయితే క్లాసెస్కి వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రీవియస్ టాపిక్కి ఈ టాపిక్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసిన తర్వాతే ఈ టాపిక్ అయితే రండి. లేదంటే మీకు కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.